చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి చైతన్యరథం ప్రధాన వార్తలు. బ్రాండ్ బాబుతో పాటు తిరిగి వచ్చిన బ్రాండ్ విశాఖలో తాజ్ వరుణ్ బే శాండ్స్ హోటల్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన. 10 నెలల్లోనే రాష్ట్రానికి 8 లక్షల కోట్ల పెట్టుబడులు. ఏపీ ఆర్థికాభివృద్ధికి విశాఖ గుండెకాయ. విశాఖ నగరాన్ని ఎకనామిక్స్ పవర్ హౌస్గా తీర్చిదిద్దుతాం. దేశంలో 5వ అతిపెద్ద ఆర్థిక నగరంగా విశాఖ ఎదుగుతుంది. మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటన. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు శరవేగంగా పరుగులు పెడుతోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామికంగా, పర్యాటకంగా, ఐటీ పరంగా అభివృద్ధి చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. విశాఖ బీచ్ రోడ్లో తాజ్ వరుణ్ గ్రూప్ ఆధ్వర్యాన వరుణ్ బే శాండ్స్ పేరిట నూతనంగా నిర్మించతలపెట్టిన కొత్త అత్యాధునిక హోటల్ ఆఫీస్ టవర్కు తల్లి భువనేశ్వరితో కలిసి మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ బ్రాండ్ బాబు తిరిగి వచ్చారు, దానితో పాటు బ్రాండ్ వైజాగ్ తిరిగి వచ్చింది. ప్రగతి కాముక ప్రభుత్వంగా బ్రాండ్ వైజాగ్ను పునరుద్ధరించాలని మేము సంకల్పం తీసుకున్నాం. గత 10 నెలల చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వంలో పరిశ్రమదారుల విశ్వాసాన్ని పెంపొందించి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టగలిగాం. వ్యాపార అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించి రాష్ట్రానికి పెద్ద ఎత్తున కంపెనీలను రప్పించగలిగామన్నారు. వైజాగ్ ఎల్లప్పుడూ మా హృదయానికి దగ్గరగా ఉంటుంది. ఈ నగరం కేవలం ఒక అందమైన తీర ప్రాంతం మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. దశాబ్దాలుగా వైజాగ్ మాకు అండగా నిలిచింది. ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా విశాఖను అభివృద్ధి చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాం. ఈ శంకుస్థాపన కార్యక్రమం మా దార్శనికతకు నిదర్శనం. తాజ్ వరుణ్ గ్రూప్ అధినేతలు, పరిశ్రమ రంగ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు, ఇక్కడికి వచ్చిన విశిష్ట అతిథులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. గత పాలకులు విధ్వంసక విధానాలతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వ్యాపార వాతావరణానికి అపారమైన నష్టాన్ని కలిగించారు. అప్పటి ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ఎంతోమంది పెట్టుబడిదారులు పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్లారు. ప్రధాన ప్రాజెక్టులన్నీ నిలిచిపోయాయి. గత ప్రభుత్వ తిరోగమన విధానాలు ఆర్థిక స్తబ్దతకు దారితీశాయి. ఫలితంగా రాష్ట్రంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టాలని లులు వంటి కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయాయని మంత్రి లోకేష్ గుర్తు చేశారు. విశాఖలో ఐటీ ద్వారా 5 లక్షల ఉద్యోగాలు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం విశాఖ ప్రజలు మాకు అండగా నిలిచారు. 2019లో రాష్ట్రం అంతటా ఎదురుగాలి వీచినా విశాఖలో మమ్మల్ని ఆదరించారు. చంద్రబాబు నాయుడిని 53 రోజులు జైల్లో నిర్బంధించినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అన్నది మా నినాదం. వరుణ్ గ్రూప్ నిర్మిస్తున్న ఐకానిక్ టవర్స్ కేవలం విశాఖకే ఐకానిక్ కాదు, యావత్ భారతదేశానికి ఐకానిక్గా నిలవబోతోంది. గత 5 ఏళ్లలో రాష్ట్రంలోని పారిశ్రామికతలతో పాటు విశాఖ ప్రజలు కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు. మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రామతీర్థం వెళ్తుంటే డంపర్లు, టిప్పర్లు అడ్డుపెట్టారు. ఎయిర్ ఇండియా నుంచి త్వరలో రాష్ట్రానికి శుభవార్త రాబోతోంది. భారతదేశ $3 ట్రిలియన్ ఎకానమీలో విశాఖ రీజియన్ కీలక పాత్ర వహించబోతోంది. విశాఖను ఐటీ హబ్గా అభివృద్ధి చేసి రాబోయే 5 ఏళ్లలో యువతకు 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అన్నిటికంటే ముఖ్యమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు, టూరిజం మంత్రి దుర్గేష్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో 50,000 హోటల్ రూములు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విశాఖ నగరంలో అత్యాధునిక సౌకర్యాలతో వరల్డ్ క్లాస్ క్రికెట్ స్టేడియం ఇప్పటికే అందుబాటులో ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో పూర్తి కాబోతోంది. దేశంలో 5వ అతిపెద్ద ఆర్థిక నగరంగా విశాఖపట్నం అవతరించబోతుందని మంత్రి లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ఇన్నోవేషన్ బిజినెస్ హబ్గా తీర్చిదిద్దుతాం. విశాఖ నగరాన్ని ఆతిథ్యం, వాణిజ్యం, ఆవిష్కరణల కేంద్రంగా మార్చే మా ప్రయాణంలో తాజ్ వరుణ్ గ్రూప్ కొత్త పెట్టుబడి మరో మైలురాయిగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టులో 500 కోట్ల సంయుక్త పెట్టుబడి రాష్ట్రానికి రానుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రీమియం హోటల్, గ్రేడ్ ఏ ఆఫీస్ బ్లాక్ రెండూ కలిగి ఉన్న ఏకైక పెట్టుబడి ఇది. ఈ పరిణామం విశాఖ నగర స్కైలైన్ను పునర్నిర్మించడమే కాక లగ్జరీ, వ్యాపారం, ఆవిష్కరణలో కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఫేజ్ 1లో 3,500 ప్రత్యక్ష ఉద్యోగాలు, అదనంగా 500 పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి. మన యువతకు జీవనోపాధి అవకాశాలు, వైజాగ్లో బలమైన ఆర్థిక వ్యవస్థ పునాదికి దోహదపడుతుంది. ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక లగ్జరీ హోటల్గా మాత్రమే కాకుండా భవిష్యత్ ఔత్సాహికుల కోసం ఒక మంచి పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తుంది. యువ పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులు స్థాపించే స్టార్టప్లను ఇంక్యుబేట్ చేయడానికి ఆఫీస్ టవర్ ప్రత్యేక ఏర్పాట్లను కలిగి ఉంటుంది. విశాఖ మహానగరం భారతదేశ భవిష్యత్తు నిర్దేశించే కొత్త తరం కంపెనీలకు కేంద్ర బిందువుగా, ఆవిష్కరణల కేంద్రంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గ్లోబల్ టెక్నాలజీ,
బిజినెస్ హబ్గా మారే దిశగా ఆంధ్రప్రదేశ్ వేగంగా అడుగులు వేస్తోంది. వేగవంతమైన పారిశ్రామికరణ కోసం స్టార్టప్లకు మద్దతు ఇవ్వడం, పరిశ్రమలు అభివృద్ధి చెందగల డైనమిక్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. స్నేహపూర్వక విధానాలతో పెరిగిన నమ్మకం. ఆంధ్రప్రదేశ్లో మేము తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి పెట్టుబడులను ఆకర్షించడానికి అవిశ్రాంతిగా కృషి చేస్తున్నాం. గత 10 నెలల్లోనే ArcelorMittal, BPCL, TCS, NTPC, LG, టాటా పవర్ వంటి అనేక ప్రధాన సంస్థలు 8 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు, 5 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చాయి. ఈ పెట్టుబడులు మేము నిర్మిస్తున్న ప్రగతిశీల ఆంధ్రప్రదేశ్కు నిదర్శనం. భారతదేశ మలిదేశ ఆర్థికాభివృద్ధికి నాయకత్వం వహించేందుకు ప్రస్తుతం ఏపీ సిద్ధంగా ఉంది. చంద్రబాబు నేతృత్వంలో చేపడుతున్న స్నేహపూర్వక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల కారణంగా పరిశ్రమదారులు నమ్మకం పెరగడమే కాక ఏపీ భవిష్యత్తుపై ఆశలు చిగురించాయి. మా ప్రభుత్వంపై నమ్మకంతో విశాఖ నగరాన్ని తమ తదుపరి పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకున్న తాజ్ వరుణ్ గ్రూప్ నాయకత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మేము మా ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని రాష్ట్ర ప్రజలకు ధైర్యంగా వాగ్దానం చేశాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా ప్రస్తుతం మేము అడుగులు వేస్తున్నాం. రాష్ట్రంలో సృష్టించే ప్రతి ప్రత్యక్ష ఉద్యోగం మరో 4 పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఇది రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక పునరుజ్జీవనం కోసం మేము అనుసరిస్తున్న వ్యాపార అనుకూల విధానాలు ఏపీని ఆవిష్కరణల కేంద్రంగా స్థిరమైన ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తాయి. ఈ క్రమంలో విశాఖపట్నం ఏపీకి గుండెకాయగా నిలుస్తుంది. ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో విశాఖను మరింత పచ్చదనంగా, సంపన్నవంతంగా, ఎకనామిక్ పవర్ హౌస్గా తీర్చిదిద్దేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని మంత్రి లోకేష్ పిలుపిచ్చారు. విశాఖకే మణిహారంగా తాజ్ వరుణ్ బీచ్ శాండ్స్ హెరిటేజ్ గ్రూప్ ఎండీ నారా భువనేశ్వర్ మాట్లాడుతూ, వరుణ్ గ్రూప్ ఆధ్వర్యాన నిర్మితం కానున్న తాజ్ వరుణ్ బేస్ శాండ్స్ హోటల్ విశాఖ నగరానికే కాకుండా ఏపీకే మణిహారంగా నిలవబోతోందని తెలిపారు. ఒక మహిళా పారిశ్రామికవేత్తగా తానెప్పుడు టీం వర్క్ నమ్ముతానన్నారు. వరుణ్ గ్రూప్ అధినేత ప్రభు కిషోర్ టీం వర్క్తో ఈ కొత్త ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. పదవులతో సంబంధం లేకుండా ప్రభు కిషోర్ ఎల్లవేళలా మా కుటుంబం ఆప్యాయత కనబరుస్తూ మద్దతుగా నిలిచారు. ఆయన అద్భుతమైన క్రమశిక్షణతో కూడిన పారిశ్రామికవేత్త అన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగిన హుందాగా నిరాడంబరమైన జీవనాన్ని సాగిస్తూ సంస్థను విజయపదంలో నడిపిస్తున్నారని కొనియాడారు. ప్రభుకిషోర్ విజయం వెనుక ఆయన భార్య లక్ష్మీ పాత్ర కీలకమైందన్నారు. భార్య సహకారం లేనిదే ఏ వ్యక్తి ఉన్నత శిఖరాలను అధిరోహించలేడు. జీవితంలో అనుకునేది సాధించడానికి వయసుతో సంబంధం లేదని భువనేశ్వర్ స్పష్టం చేశారు.